మీరు సప్త శనివార వ్రతం మొదలు పెడదాం అనుకుంటున్నారా? అయితే వ్రతం ఏ టైంలో చేయాలి? ఎన్ని దీపాలు పెట్టాలి? కలశం పెట్టాలా? కలశం లేని వాళ్ళు ఏం చేయాలి? శనిదేవుని ఎలా పూజించాలి? ఏం ప్రసాదం నైవేద్యంగా పెట్టాలి? మొత్తం పూజా విధానాన్ని తెలుసుకుందాం. సప్త శనివారం ఏ వారమైనా ప్రారంభించవచ్చు, కానీ శుక్లపక్షంలో వచ్చే శనివారం చేసుకుంటే ఇంకా మంచిది. ఈ వ్రతం మొదలుపెట్టిన తర్వాత రెండో వారం విఘ్నం లేకుండా చూసుకోండి. ఒకవేళ విఘ్నం కనుక వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి, ఎందుకంటే సెకండ్ విఘ్నం ఉండరాదు. ఇప్పుడు దీనికి పూజా విధానానికి ఏమేమి నియమాలు పాటించాలో తెలుసుకుందాం. ఉదయం 9 లోపలే పూజ చేసుకోండి. ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి, నాన్ వెజ్ ఇలాంటివి ఏమీ తినకూడదు. ఆ రోజు బ్రహ్మచార్యం పాటించాలి. వీలైనంత వరకు భగవంతుని ధ్యానంలో ఉండండి. అంటే వెంకటేశ్వర స్వామి నామాలు వింటము, ప్రవచనాలు వింటము, వెంకటేశ్వర స్వామి కథలు వింటము, ఇలాంటివి మీకు కుదిరినంత వరకు మీరు విని వెంకటేశ్వర స్వామి ధ్యానంలో ఉండండి. కుదిరితే ఎవరికైనా ఇంటికి పిలిచి భోజనం పెట్టండి. లేకపోతే మనం వండుకున్న వాటిలోనే కొంచెం ఆకలితో ఉన్నవారు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం పెట్టండి చాలు. ఇప్పుడు పూజా విధానంలోకి వచ్చేసేద్దాం. కలశం ఉన్నవాళ్ళు కలశం పెట్టుకోండి. కలశం లేని వాళ్ళు ఏం చేయాలంటే లక్ష్మీ పద్మావతి సమేత ఉన్న వెంకటేశ్వర స్వామి పటాన్ని తీసుకోండి. మీకు కావాలంటే ప్రత్యేకంగా ఒక పీట వేసుకొని అక్కడ చేసుకోవచ్చు. లేకపోతే ఇదంతా కుదరకపోతే మన ఇంట్లోనే పెట్టుకోవచ్చు ఒక పక్కగా. మీ ఇష్టం, మీరు ఎలా చేయాలనుకుంటే అలా చేసుకోవచ్చు. మనకి కావాల్సింది భక్తి మాత్రమే, దేవుడికి ఇష్టమైంది భక్తి మాత్రమే. ఇంకా పిండి దీపాలకు వచ్చేసి పిండి దీపాలు 7 పెట్టుకోవచ్చు, 1 పెట్టుకోవచ్చు, కానీ ఇన్ని పెట్టుకోవాలని ఎక్కడా లేదు. అయితే వెంకటేశ్వర స్వామికి 7 అనే సంఖ్య ఇష్టం కాబట్టి 7 పిండి దీపాలు పెడతాము. కావాలంటే ఒక్క పిండి దీపమైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. ఒక్కొక్క పిండి దీపంలో 7 ఒత్తులు వేసుకొని ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వాడండి. అలాగే ఒక్క పిండి ఒత్తు పెట్టిన వాళ్ళు కూడా 7 ఒత్తులు వేసుకొని దీపారాధన చేయండి. తర్వాత ఈ పిండి దీపాలు ఏం చేయాలి అనేది చాలామందికి తెలియని విషయం. ఈ పిండి దీపాలు మీకు ఎవరు తొక్కని ప్లేస్లో అయినా వేయచ్చు, ఆవుకైనా పెట్టచ్చు, లేకపోతే ఆ పిండితోనే ఒక పిండి పదార్థంలాగా చేసుకొని మనం ప్రసాదంగా తినచ్చు. తర్వాత ముడుపు కట్టుకోండి. ముడుపు ఎలా కట్టాలంటే ఒక తెల్లటి వస్త్రం తీసుకొని ముందు రోజే పసుపు నీళ్ళల్లో కలిపి ఆరబెట్టేసి, తర్వాత దానిలో 7 ఖర్జూరాలు, 7 లవంగాలు, 7 యాలకులు, కొంచెం పచ్చకర్పూరము, ఒక 11 రూపాయలు లేకపోతే 101 రూపాయి కానీ వేసుకొని మీ సంకల్పం ఏదైతే ఉంటుందో, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదా, అది చెప్పుకొని ముడుపు స్వామివారి పాదాల దగ్గర పెట్టుకొని ఈ 7 వరాలు అయిపోయి మా కోరిక తీరిన తర్వాత, మీ కోరిక తీరిన తర్వాత దాన్ని మీరు ఎక్కడైతే వేస్తా అనుకుంటారో, అంటే కొంతమంది తిరుపతిలో అనుకుంటారు, కొంతమంది ఇంకొక చోట అనుకుంటారు, అలా మీరు ఎక్కడైతే అనుకుంటారో అక్కడ వెళ్ళి ఈ ముడుపుని సమర్పించండి. ఈ 7 వారాల వ్రతం పూజ అయిపోయిన తర్వాత మనము వీలుంటే తిరుపతి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. లేకపోతే మన ఇంటి దగ్గర కానీ మన ఊరు దగ్గర కానీ ఎక్కడైనా సరే స్వామివారి కనుక ఆలయం ఉన్నట్టయితే వెళ్ళి దర్శించుకోండి. వీలుంటే ప్రతి శనివారం కూడా వెళ్ళి దర్శించుకోండి, చాలా మంచిది. ఏ పూజ స్టార్ట్ చేసేటప్పుడైనా మొట్టమొదటిగా గణపతికి షోడోపచారంతో పూజ చేసుకోవాలి. అది ఎలా చేయాలో మీకు నేను స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటాను, ఆ విధంగా చేసుకోండి. ముందుగా గణపతిని ధ్యానం చేయాలి. మీకు ఇది స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటాను, ఇలా చదవండి. గణపతి పూజ చేసేటప్పుడు 2 వేరు పాత్రలో వాటర్ తీసుకొని ఒకటి గణపతిగా ఒకటి మనగా పెట్టుకొని మనం మనదే ఉపయోగించుకోవాలి. మీరు కనుక గణపతికి నైవేద్యం పెట్టుకోవాలనుకుంటే బెల్లం పెట్టుకోవచ్చు, లేకపోతే మీరు ఉండ్రాలు చేయగలిగితే ఉండ్రాలు చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. మీకు ఈ వీడియోలో గణపతికి సంబంధించిన షోడోపచారం మొత్తం చాలా ఈజీగా చేసుకునే విధంగా కూడా నేను చెప్పాను. కొంతమంది శ్లోకంతో చదవటం వచ్చు, కొంతమంది శ్లోకంతో చదవటం రాదు. శ్లోకంతో చదవటం రాని వాళ్ళు ఏం చేయాలి అంటే, ఇలా నేను రెడ్ మార్కులో ఇచ్చాను కదా, వాటిని మాత్రమే చదవండి.
ఇలా మహాగణపతి అయిన ఆసనం సమర్పయామి, మహాగణపతి అయిన పాద్యం సమర్పయామి, మహాగణపతి అయిన ఆర్గ్య అలా చదువుకోవచ్చు. కానీ మేము శ్లోకంతో చదువుకోగలము అన్నప్పుడు శ్లోకంతోనే చదువుకోండి, ఇంకా మంచిది. కానీ కొంతమందికి తప్పులు చదువుతారు కదా, అందుకని నేను ఇలా రెడ్ మార్క్లో ఇచ్చాను. ఇంతవరకు సింపుల్గా కూడా చేసుకోవచ్చు అన్నీ. మీకు కావాలంటే గణపతి అష్టోత్తరాలు, గణపతి స్తోత్రాలు ఇవి కూడా చదువుకోవచ్చు. అది తర్వాత కొన్ని పుష్పాలు తీసుకొని పుష్పం ఒక్కొక్కటి పెడుతూ ఈలో స్క్రీన్ మీద చూపిస్తున్న మంత్రాలు చదువుకోండి. తర్వాత ధూపం చూపించండి, దీపం చూపించండి, నైవేద్యం పెట్టండి. నైవేద్యం అంటే బెల్లం కానీ ఉండ్రాలు కానీ పెట్టండి. తర్వాత తాంబూలం సమర్పించండి. స్వామివారికి నీళ్ళతో ఇలా చెప్పండి, అమృతమస్తు అమృతమస్తు, ప్రాణస్వహ అపానస్వహ వ్యానస్వహ అని ఇలా చూపించాలి మన నైవేద్యాన్ని స్వామివారికి చూపిస్తూ ఇలాంటివి చదవండి. తర్వాత తాంబూలం సమర్పించండి, తర్వాత నీరాజనం ఇవ్వండి, తర్వాత ప్రదక్షిణ చేయండి. ఇలాంటివన్నీ గణపతి పూజలు మీరు శ్లోకం లేకపోయినా కూడా మామూలుగా చదువుకోవచ్చు. ఇదంతా అయిపోయిన తర్వాత స్వామివారికి మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, గణాధిప యాద్భుజితం మాయాదేవ పరిపూర్ణం తదస్తుతే అంటే నా భక్తిలో కనుక, నా క్రియలో కానీ నా భక్తిలో కానీ ఏమన్నా పొరపాటు చేస్తే క్షమించు స్వామి అని మనం ఆయనకి చెప్పడం అన్నమాట. ఇప్పటి వరకు మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం ప్రారంభం నుంచి తెలుసుకున్నాం కదా. అసలైన ముఖ్యమైన షోడోపచార పూజ విధానము, వ్రత కథలు ఇవన్నీ మిగిలినవి ఎలా చేయాలి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి తర్వాత పార్ట్లో తప్పకుండా చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.